కథన రంగంలోనూ మహిళలు కదం తొక్కుతున్నారు. భారత సైన్యంలో ఇకపై యుద్ధ భూమిలోనూ మహిళలు తమ సత్తా చాటేందుకు అవకాశం కల్పించాలని రక్షణ రంగం నిర్ణయించింది. త్వరలోనే పురుషులతో సమానంగా మహిళలు ఆయుధాలు చేపట్టి శత్రు దేశాల వెన్నులో చలి పుట్టించడానికి రంగం సిద్ధమవుతోంది. ఏళ్ల తరబడి సైన్యంలో పురుషులతో పాటు మహిళలకు సమానత్వం కావాలని మిలిటరీలో మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ కల ఇప్పుడు నిజం కాబోతోంది. ఇంతవరకు పురుషులకే పరిమితమైన యుద్ధ విన్యాసాల్లో ఇకపై మహిళా సైనికులు తమ సత్తా చాటనున్నారు. కొదమ సింహాల్లా శత్రు సైనికులపైకి ఉరికి దేశం కోసం పోరాడనున్నారు. యుద్ధం అనేది పురుషులకు సంబంధించిన రంగమే కాదు, అందులో మహిళలు పురుషులకు తీసిపోకుండా పోరాటాలు చేయగలరని మిలిటరీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ విషయంపై మాట్లాడుతూ మహిళా జవాన్లను రిక్రూట్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పాల్సిందంతా చెప్పామని, ఇక నియామకాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించడమే తరువాయని రావత్ అంటున్నారు. భారత సైన్యంలో లేకపోలేదు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ సైనికులు కూడా మిలిటరీలోని న్యాయ, విద్య, లాజిస్టిక్, ఆర్కిటెక్చర్ వంటి విభిన్న రంగాల్లో పనిచేస్తున్నారు. గత 2-3 దశాబ్దాల నుంచి 35 ఏళ్ళ నుంచి ఆర్మీలో టెక్నికల్ ఆర్మ్స్, ఇంజనీర్స్ కానీ, సిగ్నల్స్ కానీ వీటిల్లో మహిళలను ఆఫీసర్ ర్యాంకులు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి ఆర్మీ మిలిటరీ మెడికల్ కోర్ ఏఎంసీ దాంట్లో డాక్టర్లుగా కానీ, నర్సులుగా కానీ, నర్సింగ్ అసిస్టెంట్స్గా కానీ చాలామంది ఆడవాళ్ళని తీసుకున్నారు. వాళ్ళ పనులు చాలా సక్రమంగానే చేశారని అనుకోవాలి. ఇకపోతే లాజిస్టిక్స్ యూనిట్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ బ్యాకింగ్ ఇచ్చే వాళ్ళ గురించి ఏఎస్సీ ఉంది, ఆర్మీ సప్లై కోర్, ఆర్మీ సేవా కోర్ అంటారు. దాంట్లో చాలా వరకు ఆర్మీ మహిళల్ని తీసుకున్నారు, ఆఫీసర్ ర్యాంకులు తీసుకున్నారు. తర్వాత అదే రకంగా ఆర్డినెన్స్లో కూడా తీసుకున్నారు, ఎంఈఎస్లో తీసుకున్నారు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో తీసుకున్నారు. ఎక్కడైతే అకౌంటింగ్ సిస్టమ్ ఉందో, ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉందో దాంట్లో చాలామంది మహిళల్ని ఆఫీసర్ ర్యాంకులో తీసుకున్నారు. అయితే పోరాటాలు చేయాల్సిన విభాగంలో మాత్రం మహిళలను నియమించడం లేదు. కంబాట్ వింగ్ లో ఉండే సైనికులు అవసరాలను బట్టి సాధారణ పోలీసులకు సహాయంగా రంగంలోకి దిగి ఆయుధాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇంతకాలం ఈ విభాగంలో మగాళ్లే ఉంటున్నారు. ఆయుధాలు చేపట్టడానికి ఆడవాళ్లు అర్హులు కారా అని మిలిటరీలో కొద్ది సంఖ్యలో ఉన్న మహిళలు రగిలిపోతూ ఉండేవారు. వారి ఆక్రోశాన్ని అర్థం చేసుకున్నారో లేక సైన్యాన్ని వినూత్నంగా కదం తొక్కించాలనుకున్నారో తెలీదు, కానీ బిపిన్ రావత్ మాత్రం మహిళా జవాన్ల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే మహిళా జవాన్లను కథన రంగంలో కదం తొక్కిస్తున్నాయి. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాలు మాత్రమే తమ సైన్యంలో మహిళా జవాన్లను నియమించాయి. ఇప్పుడు ఈ జాబితాలో భారతదేశం చేరబోతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రోజున కొరియా తీసుకోండి, ఇతర దేశాలు తీసుకోండి, ముందున్నాయి.
ఉమెన్ తీసుకోవడంలో. ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి చిన్న శ్రీలంక కూడా ఉమెన్ని చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే జర్మనీ, కెనడా, డెన్మార్క్ లాంటి దేశాల్లో ఉమెన్కు కూడా కంపల్సరీ మ్యాండేటరీగా కొంతకాలం ఆర్మీలో పనిచేయాలి అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్నారు. అది ఇంకా మనకి ఇంకా రాలేదు. కానీ ఇప్పటి వరకు మొన్న రీసెంట్గా తీసుకున్న నిర్ణయంలో మాత్రం వాళ్ళని కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళకి ఎలాంటి శక్తి తక్కువ లేదు. ఇంతకుముందు కూడా ఎలా ఉండేదంటే యుద్ధం అనగానే ఫిజికల్ స్ట్రెంత్ ఎందుకు తీసుకోలేదు ఇంతకుముందు కూడా ఫోర్ ఫ్రంట్లో అంటే వాళ్ళకి ఫిజికల్ ఒక నమ్మకం ఉండేది. ఏమనంటే పురుషుల కంటే స్త్రీలకి కొంత ఫిజికల్గా స్ట్రెంత్ తక్కువ ఉంటుందని. కానీ ఈ రోజున యుద్ధం చేయాలంటే మానసికంగా, స్ట్రాటజికల్గా, మెకానికల్గా చాలా అవసరం ఉంది. ఓన్లీ ఫిజికల్ స్ట్రెంతే అవసరం లేదు. ఇలాంటి వ్యూహాలన్నీ పడడంలో మహిళలు కూడా చాలా ముందున్నారు. ముందుగా మిలిటరీ పోలీసులుగా మహిళలను రిక్రూట్ చేస్తామని రావత్ పేర్కొన్నారు. 1992లో మొదటిసారిగా భారత సైన్యంలోకి మహిళా రిక్రూట్మెంట్స్ కు తలుపులు తెరిచారు. అప్పుడు 50 ఖాళీలుంటే 1803 మంది మహిళలు వాటి కోసం పోటీ పడ్డారు. అంటే ఒక్కో ఉద్యోగానికి 36 మంది పోటీ పడ్డారన్నమాట. 2005 వచ్చేసరికి ఒక్కో ఉద్యోగానికి 150 మంది మహిళలు పోటీ పడ్డారు. 22 ఏళ్ల వ్యవధిలో మహిళా ఉద్యోగుల సంఖ్య 50 నుండి 1300కు పెరిగింది. ఇంతమంది కూడా కేవలం షోకేస్లో బొమ్మల్లా రిపబ్లిక్ డే పెరేడ్లో విన్యాసాల్లోనే మెరుస్తున్నారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, మహిళా సైనికులే. మమ్మల్ని రిపబ్లిక్ డే పెరేడ్లో షోకేస్ బొమ్మల్లా చూపించడానికే పరిమితం చేస్తున్నారు, కానీ మేం మగాళ్లతో సమానంగా అన్ని పనులు చేయగలం అని మహిళా సైనికులు అంటున్నారు. మిలిటరీలో మహిళా ఉద్యోగులకు కొన్ని రకాల బాధ్యతలు అప్పగించేందుకు పై అధికారులు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. వీళ్లకి అసలు తుపాకీ పట్టుకోవడం వస్తుందా? తుపాకీ ఇచ్చి కాల్చమంటే గురిపెట్టి కాల్చగలరా? నైట్ డ్యూటీలు చేయగలరా? అంటూ పురుష కమాండెంట్లు వ్యాఖ్యానిస్తూ ఉంటారని ఆర్మీ నుంచి రిటైర్ అయిన మహిళా ఉద్యోగులు అంటున్నారు. యుద్ధం అంటే అది కేవలం మగాళ్లకి సంబంధించిన వ్యవహారమే అని పురుషాధిక్య ప్రపంచం భ్రమలో ఉంటుందని మహిళలు అంటున్నారు. కానీ చేతిలో ఆయుధం ఉంటే మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరని, ఆ మాటకొస్తే మగాళ్ల కన్నా కూడా బాగా రాణించగలరని మహిళలు అంటున్నారు. ఆర్మీలో మహిళా ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్లకి పింఛన్లు కానీ మెడికల్ అలవెన్స్లు కానీ ఉండవు. అదే మగాళ్లైతే రెండూ ఉంటాయి. ఇలాంటి వివక్ష ఉండకూడదంటారు మాజీ మిలిటరీ ఉద్యోగులు. ఆడవాళ్ళకి కమిషన్స్ ఎక్స్టెండ్ చేయటంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మగవాళ్ళతో ఈక్వల్గా ఉండడం లేదు. ఈ విషయంలో మిలిటరీలో ఉన్న ఆడవాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసి ఉన్నారు. గవర్నమెంట్తో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మగవాళ్ళకి ఎట్లయితే ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్టు, అట్లనే ఆడవాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టపడితే వాళ్ళు ఆ కమిషన్ కొనసాగించడానికి వాళ్ళకు కూడా అన్ని రకాల అర్హతలు ఉంటే, వాళ్ళు ఏ అర్హత అయితే ప్రమోషన్ ఉంటుందో ఆ రకమైన పదవులు పొందటానికి అర్హతలు మిలిటరీలో కూడా ఉండాలి. యుద్ధ భూమి మగాళ్ల సొత్తు కాదంటున్నారు మహిళలు. అది అక్షరాలా నిజం కూడా. శత్రు సైనికులను గడగడ వణికించిన కాకతీయుల ముద్దుబిడ్డ రాణి రుద్రమ మహిళే. బ్రిటిష్ ఆర్మీకి చుక్కలు చూపించిన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా మహిళే. ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా ముందే జుల్కారీదేవి అనే గిరిజన యోధురాలు బ్రిటిష్ సైన్యాన్ని పరుగులు పెట్టించారు. కత్తి దూసి ఎందరో శత్రు సైనికులను సంహరించారు. బేగం హజ్రత్ మహల్, రాణి బేలావాడి, మల్లమ్మ, రాణి చెన్నమ్మ వంటి ఎందరో మహిళా మణులు కథన రంగంలో కథం తొక్కి తెల్లవాడికి ముచ్చెమటలు పట్టించారు. మహిళా అధికారులు చాలా ముందస్తుగానే రిటైర్ అయిపోతూ ఉంటారు. దానికి కారణం పై అధికారుల దాష్టీకాలే. అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం శుద్ధ వేస్ట్ అని అధికారులు భావిస్తారు. ఆడవాళ్లకెందుకండి, వాళ్ళు వెళ్లి పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత పిల్లల్ని కనాలి. అలాంటి వాళ్ల కోసం మిలిటరీలో డబ్బు, సమయం రెండూ కూడా ఖర్చు పెట్టడం దండగే అని సీనియర్ అధికారులే అంటూ ఉంటారట. మగాళ్ల ఆలోచనలే అంత కదా.
అవకాశం ఇస్తే మహిళా జవాన్లు దేశానికి ఎన్నో విజయాలు తెచ్చిపెట్టగలరని, మగ జవాన్లకు దీటుగా సత్తా చాటగలరని మహిళా మిలిటరీ ఉద్యోగులు అంటున్నారు. గత ఏడాది భారత వైమానిక దళంలో 3 మహిళలను ఫైటర్ పైలట్లుగా నియమించారు. అవని చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్ అనే 3 మహిళా మణులు ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ స్క్వాడ్రన్ లో మెరిసిపోతున్నారు. భారత నావికాదళం కూడా మహిళకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించుకుంది. సరిహద్దుల్లో అనుక్షణం ఉత్కంఠ ఉండే ప్రాంతాల్లో, యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితుల్లో, అననుకూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుంటూ మగాళ్లతో సమానంగా ఆయుధాలతో అద్భుతాలు చేయడానికి, సాహసాలతో దేశానికి రక్షణ కల్పించడానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామంటున్నారు మహిళలు. ప్రస్తుతం సైన్యంలో మహిళా ఉద్యోగులు 5% కూడా లేరు. మిలిటరీలో మహిళా అధికారుల విషయంలో పురుష అధికారులు, సహచర ఉద్యోగులు వ్యవహరించే తీరుపై మాజీ మహిళా ఉద్యోగి ఒకరు అధ్యయనం చేశారు. అందులో పురుషాధికారులు మహిళల పట్ల కాస్త వివక్షతోనే వ్యవహరిస్తారని తేలింది. అయితే సైన్యంలో చేరాలని ఆశపడి ఇంటిని వదిలి మిలిటరీ చేరిన మహిళలు ఏ పని చేయడానికైనా వెనకాడరని మహిళా ఉద్యోగులు అంటున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అనుక్షణం ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించే పాక్ సైనికులకు గుణపాఠాలు చెప్పాల్సి ఉంటుంది. ఉగ్రవాదులను మట్టుబెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి సవాళ్లను కేవలం మగాళ్లు మాత్రమే ఎదుర్కోగలరని అనుకోవలసిన అవసరం లేదంటున్నారు మహిళా ఉద్యోగులు. మెరుపు దాడులు చేయడంలోనూ, శత్రు దాడులను తిప్పికొట్టడంలోనూ సరైన శిక్షణ అంటూ ఉంటే మహిళా జవాన్లు శత్రువులకు చుక్కలు చూపించగలరంటున్నారు. బిపిన్ రావత్ ప్రకటనతో భారత సైన్యంలో ఆడసింహాల ప్రవేశానికి రంగం సిద్ధమైనట్టే. ఒకప్పుడు ఆడవారు ఇంటికే పరిమితం అనేవారు. ఆడవాళ్లను చదువుకు దూరంగా ఉంచారు. ఆ ఛాందసపు సంఖ్యలను తెంచుకుని ఆడవాళ్లు చదువులో దూసుకుపోయారు. చదువులో మగవారి కన్నా గొప్ప ఫలితాలు సాధించారు. ప్రతిభా పాటవాల్లో ఆడవారికి తిరుగులేదని తేలడంతో ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఉద్యోగాల్లోనూ ఆడవాళ్లు సత్తా చాటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆడవాళ్లు తమదైన ముద్ర వేశారు. ఆకాశంలో సగంగా అభివర్ణించే ఆడవాళ్లు అంతరిక్షంలోనూ దూసుకుపోయారు. ఏ రంగమూ కూడా మగవాళ్లకు పరిమితం కాదని పదే పదే ఆడవాళ్లు రుజువు చేస్తూనే ఉన్నారు. అన్ని రంగాల్లోనూ తామే మేటి అని చాటుకుంటూ వస్తున్నారు. ఇప్పుడిక యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి సిద్ధమైపోయారు. ఆయుధం చేతబట్టి శత్రు సైనికుల గుండెల్లో నిద్రపోతామంటున్నారు మహిళా జవాన్లు. తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు మహిళలు. సైన్యంలోనూ మహిళా మణులు ఆదిశక్తి స్వరూపాల్లా విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం. మహిళలను యుద్ధ విభాగాల్లోకి తీసుకోవడానికి అభ్యంతరాలు లేకపోయినా కొన్ని సమస్యలైతే ఉన్నాయంటున్నారు మాజీ సైనికాధికారులు. వాటిని అధిగమించగలిగితే ఖచ్చితంగా ఆడవాళ్లను నియమించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులకు ధీటుగా రాణిస్తున్న నేపథ్యంలో వారిని సైన్యంలో చేర్చుకోవాలన్న నిర్ణయం కారుణ్యంతో తీసుకున్నదేమీ కాదని, సైన్యంలో చేరటానికి మహిళలు అన్ని విధాల అర్హులని మహిళా సంఘాలు అంటున్నాయి. మిలిటరీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో ఆడవాళ్ళని తీసుకోవడం మొదలుపెట్టి చాలా కాలమైంది. అలా తీసుకోవాలి, అన్నిట్లో ఈక్వాలిటీ ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. అది మిలిటరీ కావచ్చు, పోలీస్ ఫోర్స్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, దేంట్లో అయినా సమాజంలో ఆడవాళ్ళు సగం భాగంగా ఉన్నప్పుడు అన్ని పదవుల్లో, అన్ని రంగాల్లో మహిళలు కూడా సమాన భాగస్వామ్యం ఉండడం మంచిది. అది ఆరోగ్యకరమైన సమాజం అవుతుంది. మిలిటరీలోకి ఆడవాళ్ళని తీసుకోవడం ద్వారా ఆడవాళ్ళ మీద వాళ్ళేమీ ప్రత్యేకమైన కారుణ్యమేమీ కురిపించట్లేదు. ఆడవాళ్ళు ఏదైతే వాట్ దే రైట్లీ డిజర్వ్ ఏదైతే ఉందో అది వాళ్ళు పొందుతున్నారు. మహిళలను సైనిక దళాల్లో చేర్చుకోవాలన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నిర్ణయం చాలా మంచిదని మాజీ సైనిక అధికారులు అంటున్నారు.
అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందేనని వారంటున్నారు. ఈరోజు ఇండియన్ ఆర్మీలో ఆర్మ్ ఫోర్సెస్లో మహిళల్ని తీసుకోవడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం. దట్టు ఫోర్ ఫ్రంట్లో అంటే ఫైటింగ్ ఫోర్సెస్లో ఇప్పటి వరకు అనేక మందిని తీసుకోవడం జరిగింది, ఎయిర్ ఫోర్స్లో, ఆర్మీలో, నేవీలో. కానీ ఫోర్ ఫ్రంట్గా అంటే ఫైటింగ్ ఫోర్సెస్లో తీసుకోవడం కొత్తగా బిపిన్ రావత్ గారు, మేజర్ జనరల్ బిపిన్ రావత్ గారు తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయం అని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే జెండర్ డిఫరెన్షియేషన్ని బ్రోకెన్ చేస్తూ ఈ రోజున మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించే సందర్భాల్లో పురుష సైనికులు మానభంగాలకు పాల్పడిన ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా సైనికులతో ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చునని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి. మగవాళ్ళు మాత్రమే మిలిటరైజేషను, మగవాళ్ళు మాత్రమే మిలిటరీలో ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇచ్చిన తర్వాత మనం కాశ్మీరు, ఈశాన్య భారతం లాంటి రాష్ట్రాల్లో ఈ మిలిటరీ రేప్ అనేది పెద్ద ఇష్యూ కింద ఉంది. మనం మణిపూర్లో చూసాం, ఇవాళ కాశ్మీర్లో చూస్తున్నాం, ప్రతి చోట ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి సెన్సిటివ్ ప్రదేశాల్లో మిలిటరీని పంపించదలుచుకున్న విషయం వచ్చినప్పుడు స్త్రీలను పంపించడం వల్ల ఇట్లాంటివన్నీ అనవసరమైన ఆరోపణలు లేకపోతే అవసరమైన ఆరోపణలు లేకుండా ఉంటాయి, ఇటువంటివి జరగకుండా ఉంటాయి. మహిళలకు సైన్యంలో ఖచ్చితంగా చోటు కల్పించాల్సిందేనని మాజీ సైనిక అధికారులు అంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో మహిళలను తీసుకోవటానికి మరో 10-15 ఏళ్లు పట్టొచ్చని వారంటున్నారు. మహిళలకు ఉండే వివిధ సమస్యలను పరిగణలోకి తీసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని వారంటున్నారు. ఇన్ఫెంట్రీ అనేది ఎప్పుడైనా సరే ఫార్వర్డ్ ఏరియాస్లో ఉంటాయి. పీస్ స్టేషన్ టర్న్ ఓవర్ వచ్చినప్పుడు పీస్ స్టేషన్ కూడా వస్తూ ఉంటారు. వీళ్ళని ఏ ర్యాంక్లో తీసుకున్నా సరే, సిపాయి ర్యాంక్లో తీసుకున్నా సరే, మిడిల్ ర్యాంక్లో తీసుకున్నా సరే, ఆఫీసర్ ర్యాంక్లో తీసుకున్నా సరే, వాళ్ళకి కొన్ని అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి అవసరమైన, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ ఏరియాకు పోతే ఎవరు సామాన్ వాళ్ళు మూసుకొని పోవాలి. మహిళలకు అంతలా మోసుకొని పోయే కెపాసిటీ తక్కువ. ఎందుకంటే అమ్యునిషన్ ఉంటుంది, వెపన్స్ ఉంటాయి, ఎవరి వాళ్ళు మోసుకొని పోవాలి. ఇంకోళ్ళకి సహాయం చేసే కెపాసిటీ అక్కడ ఉండదు. అదొకటి. సెకండ్ ఏంటంటే లాజిస్టిక్స్ అనేవి ఒక ముగ్గురు మగవాళ్ళు ఉంటే ఒకటే టెంట్లో పడుకుంటారు. అదే ఆడవాళ్ళు కనుకుంటే ఒకటే టెంట్లో పడుకోవడం కుదరదు. ఒక్కళ్ళున్నా కూడా వాళ్ళకి సపరేట్ టెంట్ కావాలి. ఆ సపరేట్ టెంట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మోసుకొని పోవాలి కదా ఎవరెవరు. ఇకపోతే టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇదే రకంగా అదే 2-3 ఉంటే ఇబ్బంది వస్తుంది. అదే కనుక 30 మంది ఉంటే ఒక రకమైన ఆలోచన పెట్టుకొని వాళ్ళకి సపరేట్గా ముందే ఏర్పాటు చేసుకోవచ్చు లాజిస్టిక్స్. దేశంలో స్త్రీ పురుషులు సమానమని అనుకుంటున్నప్పుడు సైన్యంలోనూ మహిళలకు అవకాశాలు ఇవ్వాల్సిందేనని మహిళా లోకం అంటోంది. మగవాళ్ళు మాత్రమే మిలిటరీని మేనేజ్ చేయగలరు, వాళ్లే మ్యాచ్ అనుకోవడం చాలా పొరపాటు. ఈ మిలిటరీలో మగవాళ్ళు మాత్రమే ఉండాలనుకోవటం అసలు యుద్ధ నీతి కాదు, యుద్ధానికి సంబంధించిన ఏమంటారు దాన్ని, యుద్ధానికి సంబంధించిన వ్యూహము కాదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అది మేల్ చోవనిజం అవుతుంది, మిలిటరీని మగవాళ్ళకే పరిమితం చేయటం. దేశం అందరిది అనుకున్నప్పుడు ఈ దేశంలో ఉండే ప్రజలకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతలు, హక్కులు ఆడవాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి మిలిటరీలో ఆడవాళ్ళు ఉండడం చాలా అవసరమైన విషయం. మిలిటరీని బలోపేతం చేయటంలో, మిలిటరీని సెన్సిటైజ్ చేయటంలో, మిలిటరీని ఒక నిజమైన డిసిప్లిన్లో నడిపించడంలో స్త్రీల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. సమాన హక్కులు కావాలనుకుంటున్నప్పుడు సమాన బాధ్యతలు భరించాల్సి వస్తుందని మాజీ సైనికాధికారులు గుర్తు చేస్తున్నారు. మహిళలు ఆ మిలిటరీలో చోటు ఉంది, లేదని చెప్పి ఎవరు అంటం లేదు, లేదని చెప్పే ప్రశ్న ఎవరిది లేదు. ఇకపోతే వాళ్ళలో కూడా వయసు వచ్చిన తర్వాత కొన్ని వాళ్ళ బాడీ మార్పులు వస్తాయి. బాడీలో మార్పులు వచ్చినప్పుడు కొన్ని చోట్ల నుంచి కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక మహిళలకి ఒక ఇంటివ్స్ రిలేటెడ్, హోమ్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఎప్పుడు వాళ్ళకి మాకు పీస్ పోస్టింగ్ కావాలి, పీస్ ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి పీస్ ట్రాన్స్ఫర్ అందరికి ఇస్తే మిగతా వాళ్ళు ఎక్కడికి పోవాలా? మిగతా ఒక ఆర్మీలో పని చేయకుండా ఉండే భర్తలు ఉన్నారు కదా, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ భర్తలు ఉన్నారు, వాళ్ళకి పీస్ స్టేషన్ చాలు. పీస్ స్టేషన్లో ఉండే పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్, వేకెన్సీస్ లిమిటెడ్గా ఉంటాయి. వీళ్ళనే ఫిలప్ చేసేస్తే మిగతా. సో ఇవన్నీ లాజిస్టిక్స్, మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్
ఈ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్లో ఒకప్పుడు అందరు సమానంగా ఉండాలంటారు. మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే సమాన హక్కులతో ఉంటే సమాన బాధ్యతలు కూడా ఉండాలి. సమాన బాధ్యతలు వచ్చినప్పటికీ ఆ బాధ్యత ఇస్తే మనకు సక్సెస్ వస్తుందా లేదా అనేది ఇంకా ప్రూవ్ కాలేదు. ఊరికి ఎమోషన్గా తీసుకోవాల్సిన కాదు ఇది. ఆడవారిని యుద్ధరంగానికి ఆహ్వానించటం మంచి పరిణామమే. ఏ పని కూడా మగాళ్ల సొత్తు కాదు, ఏ ఉద్యోగము కొందరి సొంతం కాదు. ఈ వాస్తవాన్ని మహిళలే చాలా రంగాల్లో చాలా సందర్భాల్లో రుజువు చేస్తూనే వచ్చారు. ఇప్పుడు సైన్యంలో మరోసారి నిరూపించడానికి ఆయుధం చేపట్టబోతున్నారు. మహిళా జవాన్లకు జై కొడదాం. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.